ఈయన సాగు పోయినావు అక్క. ఓ చెల్లి పోయినా కాదే. ఓ నిన్న ఆయన పెళ్ళం ఏడుసుడు కాదు ఏమో కాదు. ఆ పోరగాళ్ళను లెక్కెంబడెడతాండ్రు కానీ ఆ పెళ్ళం ఏమి ఎడుతుంది. దాని కాళ్ళ కడాలు, కంచుమట్టెలు, సలం కడాలు అవన్నీ కాళ్ళు వారు కప్పుకొని కాళ్ళని చూసుకుంటూ మురుతుంది. అది ఏమి ఎడుతుంది, దాని సొమ్మే చూపిస్తుంది లోకానికి అంత. బాగా ఏడిచిందని లోకం అంతా అంటారు. నువ్వేమో ఏం ఏడిచిందని అంటావేంది? ఏడిచింది, ఏం ఏడిచింది, దాని ముఖం ఏడిచింది అంటుంది. అయ్యా అని కాళ్ళు ఇటు అటు కాళ్ళని దూడుచుకుంటుంది, కాళ్ళని నొత్తుకుంటుంది, దాని కాళ్ళ కడాలు చూపిస్తుంది. ఎవరన్నా వచ్చి మీద పడగానే అంటుంది, నీళ్ళు వస్తలేవు నా పాస్ వస్తలేవు అంటుంది. ఇక మళ్ళీ ఎప్పటోళ్ళైనా ఉంటుంది. దానికి ఏమన్నా మొగడు పోయిన రంజి ఉందా చెల్లె? రంజి లేదు, గుంజి లేదు దానికి. అవునా? అమ్మగారు వాళ్ళు వచ్చి మీద పడి ఎడితే ఓ తిరిగి ఎడుతుంది, అత్తగారు వాళ్ళు వచ్చి ఎడితే ఓ తిరిగి ఎడుతుంది. అది ఏడిచిందో లేదో 2 నిమిషాలు ఇక దాన్ని నీళ్ళు ఆపుతాండ్రు, దాన్ని పెడతాను తీసుకుపోతారు. పోతుంది, మెత్తగా తింటుంది, వస్తుంది, ఓ అంటుంది, మూర్స్ వచ్చిందని లెక్క అంటుంది. అది ఎడుతుందని దానికి ఇంత కూడా లేదు. దానికి అసలు కంటి పొంట నీరు కాదు అంతొట్టు. 50 ఏళ్ళ సంవత్సరం చిన్నపిల్లప్పుడు బోరి పెళ్లి చేస్తే 50 ఏళ్ళ నుంచి వెళ్ళి మొగల మీద గింత కూడా లేదా అక్క దానికి? ఎక్కడి చెల్లె, దానికి ఏం లేదు, గింత నన్న లేనే లేదు. కోడలు ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నది, ఈ కోడళ్ళ చేతి కూడి తిందామని అనుకుంటుంది కానీ రాజభోజనం తింటుంది అంతా అయిపోయినాక. దాని కోడలు వస్తాను సప్పుడు. ఏం చెప్తారా అక్క ఈడ? ఏం లే చెల్లె, నిన్న పత్తి ఏర్పించిందట ఈ చెల్లె. అందరు పీటలు తెచ్చుకొని కూర్చున్నారట, గట్ల పీటలు తెచ్చుకొని కూర్చొని ఏరుతురట. అదే మాట్లాడుతున్నాం. అవునవును. సుఖానికి మరిగిరు జనాలు. ఏం చేస్తారక్క పని సుఖపడ మరిగినాక? దొంగ ముండకు గోడకు చెవులు ఉన్నట్టుని మాట్లాడుకోగానే ఊరికొచ్చింది దాని ముచ్చట అన్నట్టే. ఇలా చిన్న తాట దేవుని పెళ్లి చేసుకుందట. వచ్చింది, అది పడారు కూడా అవతల్ని నిలబడ్డది. పడారు కూడా అవతల్ని నిలబడి ఏడుతుంది కానీ మరి యారాల దగ్గరికి వచ్చి యారాల మీద పడి ఎడతలేదు, అటు కొడుకులు ఉండి కొడుకుల మీద పడి ఎడతలేదు, దూరమే నిలబడ్డది. సావేనాయ్ కుంకుమ బొట్టు పెట్టుకొని బొట్టు మీద బొట్టు పెట్టుకొని వస్తుందా అని వతన్న తానం చేసుకొని వస్తుందా అని సావుకు. ఆ తానం చేసుకొని తల ఎంటుకలు కూడా ఎండలే వచ్చింది సావుకాడికి. ఇప్పుడు జనాలు అట్లా తయారయ్యారు. సావుకు కూడా మంచి టీక్ టాక్ తయారయ్యి చీర మీద చీర కట్టుకొని జాకెట్ మీద జాకెట్ దొరుకుకొని సీటు బొమ్మలు లెక్కొత్తారు. ఏడిపోతానువే? ఏం లేదు, గిన్నాక పోయేద్దాం. చిన్నోడు ఇంకా రాలే, పొద్దుకుతుంది, గాడి తిరగడానికి పోయిండు. అటు పోయిండేమని పోతున్నా. సరే చెల్లి.